ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. చాలా పర్యాయాలు మనము మన యొక్క జీవితంలో మనకున్నటువంటి అచంచలమైన విశ్వాసంపై మనము దృష్టి సారించము, కానీ మనము పరిస్థితులను బట్టి, ఆయా విధాలైనటువంటి సమస్యలను బట్టి వాటి వైపు చూస్తూ మనలో ఉన్నటువంటి విశ్వాస విషయంలో మనం నిర్లక్ష్య వైఖరిని కలిగిన వారంగా ఉంటాం. అట్టి సందర్భమును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యగణమును ఇలాగున గద్దించుతూ ఉంటున్నారు. మీలో ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను చూచి సముద్రంలో పడమంటే పడుతుందని ప్రభువారు సెలవిచ్చినారు. ప్రియమైనటువంటి దైవజనమ, దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్య బృందముతో ప్రేమ గద్దింపును ఆయన తెలియజేస్తూ ఉన్నారు. మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని అనుక్షణము మనము వదిలిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ ముందుకు సాగాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని మీతో చెప్పుచున్నాను. ప్రభుపై ఆనుకున్నప్పుడు ఈ లోకంలో ఏ పరిస్థితి అయినా కానీ మనకు సాధ్యమే. ప్రభు అయినటువంటి దేవుడు సెలవిచ్చినాడు. అపోస్తలుడైన పౌలు గారు ఆయనపై ఆనుకొని ముందుకు సాగినప్పుడు గొప్ప కార్యాలు దేవుడు తన జీవితంలో జరిగిస్తూ వచ్చినాడు. చెరసాల పునాదులైన, సముద్రంలో పరిస్థితులైన, తుఫానులైన, మరి తన యొక్క జీవితంలో ఏదైనా కానీ దేవుడు తనకు సహాయపడుతూ వచ్చినాడు. ఆయన యొక్క విశ్వాసంపై నీవు ఆధారపడినప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించడమే కాకుండా అనేకులకు దేవుడు నిన్ను ఆశీర్వాద కారణంగా చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి అసాధ్యములకు దేవుడు మన దేవుడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం అంటున్నాడు, దేవునికి సమస్తము సాధ్యము. ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ నీ పరిస్థితులకు అతీతమైనటువంటి వాడు దేవుడు. దావీదు గోలియాతు ఎదుట నిలబడుతూ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గోలియాతును పడగొట్టడానికి ఎంతో భయపడుతూ వచ్చినారు. కానీ దావీదు మాత్రం దేవుని ఎదుట తాను నిలబడుతూ వచ్చినాడు. జీవము గల దేవుని దూషించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏపాటివాడు అని మాట్లాడుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దైవజనమ, సమస్య అనేటువంటి గోలియాతును చూసి భయపడవద్దు, కానీ ప్రభు వైపు చూసి మనం ముందుకు సాగినప్పుడు అంతిమ విజయం నీదే. దేవుడు దీవించునుగాక.